వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు. వేతన సవరణ డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డెక్కారు. 5 ఏళ్లకోసారి సవరణ చేయాల్సిన 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తమని పట్టించుకోవడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ. బ్యాంకు ఉద్యోగుల సమ్మెపై మా ప్రతినిధి రవి స్పెషల్ రిపోర్ట్. వేతన సవరణను డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇవాళ సమ్మెకు దిగాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో మొత్తం 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోటిలోని ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్గర ఈ సమ్మె జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. సార్, మీరు ఈ సమ్మె చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? మీరు డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు మా పాత వేతన సవరణ అక్టోబర్ 31, 2012 అయిపోయింది. 25 నెలలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా గవర్నమెంట్ 14 దఫాలుగా మాతోటి నెగోషియేషన్స్ జరిగినా కూడా నిమ్మకి నీరెత్తినట్లుంది. ఒకవైపు దేశ ఆర్థిక ప్రగతికి బ్యాంకింగ్ రంగం అనేది చాలా కీలకమైనది. గత సంవత్సరం 1,50,000 కోట్ల రూపాయలు మేము లాభాలు ఆర్జించినా కూడా బ్యాంక్స్ నష్టాల్లో ఉన్నాయి కాబట్టి మేము ఇంత ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్తా ఉంది. మా డిమాండ్ 25% వాళ్ళని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాతో సరసమానంగా ఉండే అదర్ పబ్లిక్ సెక్టర్స్లో లాసెస్లో ఉన్న వాటికే 25% ఇవ్వడం జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్గేట్ అని చెప్పి 1,50,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిన కోల్ ఇండియా లిమిటెడ్లో రీసెంట్గా నష్టాల్లో ఉన్నా కూడా 25% వాళ్ళకి శాలరీ హైక్ ఇవ్వడం జరిగింది. అటువంటిది 1,50,000 కోట్ల ప్రాఫిట్ ఉన్న మాకు ఇవ్వడంలో గవర్నమెంట్ ఎందుకు ఈ ధోరణి అవలంబిస్తుందో మాకు అర్థం కాలేదు. అందువల్ల ఈ సమ్మెని మేము గవర్నమెంట్ మా మీద రుద్దిందిగా మేము భావిస్తా ఉన్నామండి. మొత్తం ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు జరగనుంది? ఎంతమంది ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు? ఈ రోజు ఒకరోజు మాత్రమే సమ్మె జరగనుంది. దీని తర్వాత ఫర్దర్ ప్రోగ్రామ్ ఈఓబియూ ప్రోగ్రామ్ చాట్ డౌన్ చేస్తుంది. దాని ఈఓబియూ ప్రోగ్రామ్ చాట్ డౌన్ చేసి దాన్ని మళ్ళీ తర్వాత దాని యొక్క షెడ్యూల్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఈ సమ్మె మేము ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది ఒకసారి మనం చూసుకుంటే ఇది 25 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఒక నాన్చుడు వ్యవహారంగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు వేతన సవరణలో 17.25% మనకి వేతన సవరణ చేస్తే ఈసారి 11%కి ఫస్ట్ 5% మాత్రమే ఆఫర్ చేయడం జరిగింది. తర్వాత మేము 2 రోజులు సమ్మె చేసినప్పుడు వాళ్ళు 11% వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. బట్ ఫర్దర్ మేము 25% డిమాండ్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాన్ని కూర్చొని కలెక్ట్గా మాట్లాడుకొని చేసుకుందామని చెప్పి నిన్న సిఎల్సి మీటింగు తర్వాత ఐబీఏ మీటింగు కూడా జరిగింది. బట్ ఐబీఏ వాళ్ళ యొక్క పట్టుదలతో అసలు 11% నుంచి 1 ఇంచు కూడా పైకి రాకుండా పోవడము, తర్వాత ఈఓబియు ఒక పాజిటివ్ థింకింగ్తో 25% అడిగినటువంటి డిమాండ్ని 23% తీసుకురావడం కూడా జరిగింది. బట్ ఇటువంటి యొక్క చలనం లేనటువంటి ఈ ఐబీ యొక్క మండి వైఖరి వల్ల ఈ రోజు 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడం, సమ్మె ద్వారా బ్యాంకింగ్ సేవలకు కానీ ఖాతాదారులకు కానీ ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం కానీ ఏదైనా సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఏమైనా? సేవలకు అంతరాయం కలగడం అనేది మాట నిజమే. కొంతవరకు డెలివరీ ఛానల్స్ అన్నీ ఉన్నందువల్ల పర్వాలేదు. బట్ మాకు కావాల్సిన వేతనాలు ఇన్ని సంవత్సరాలైనా అందకపోవడం వల్ల ఇవాళ మేము రోడ్డు మీద వచ్చి ఇలాగా సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు కూడా మంచి వేతనాలు ఇస్తే మేము క్వాలిటీ ఉన్న సర్వీస్ని వాళ్ళకి ఇంకా మంచి ఉత్సాహంతో ఇవ్వగలమని నా ఆలోచన. ఇంకా మా వాళ్ళు ఈరోజు సమ్మె తర్వాత దాన్ని నిర్ణయించుకోవాలి. మొత్తం ఇవాళ జరుగుతున్న సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని, బ్యాంకింగ్ సేవలకు కొద్దిపాటి అంతరాయం కలిగినా కూడా మేము కూడా పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తేనే మేము పనిచేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉందని గతంలో 2007లో జరిగింది. 2012లో మళ్ళీ జరగాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.